వర్షాలు లేవు, ఏం లేవు. అవును, డ్యూటీ ఇప్పుడు అకౌంటెంట్ అంటే నీకు డ్యూటీ ఉంటుందా, లేదంటే ఇంకేమైనా మామూలుగా స్టాఫుల్ అకౌంటెంట్గా? షాపులో అకౌంటెంటా? డ్యూటీలు ఉంటాయిగా. ఓహో, 1K 8 అవర్స్ డ్యూటీ. ఉదయాన్నే 4కి వెళ్ళాలా, 5కి వెళ్ళాలా? అది పాత ఛానల్ గురించి ఏమైనా ట్రై చేయొద్దు, మెయిల్ గీళ్ళు పెట్టేసి. ఓహో, 4 అవర్సా? అది మెయిల్ పెట్టి మళ్ళా రికవర్ చేసేదానికి చూడకూడదు. పాతది ఉడిదాకా పోయినట్టే కదా, చేసిందంతా కష్టం. ఛానల్ పోతే ఆ బాధ ఎట్లా ఉంటుందో చెప్పలేం. రాదా? ఎందువల్ల? కాపీ అంటే దాంట్లో కాపీ కంటెంట్ ఉందా? కాపీ చేసిన కంటెంట్ ఏమైనా ఉందా? ఓన్ కంటెంటే కదా. ఓన్ కంటెంట్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు రాదు? నాకు అదే అనుకున్నా నేను. అవును, ఇప్పుడు రంజిత్ ఆన్విల్స్ ఛానల్ను కూడా హ్యాక్ చేశారు కదా. 2 సార్లు హ్యాక్ చేశారు. అతను పాపం వాడు అంటున్న తప్పు. అతను ఇప్పుడు ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు. అతను కూడా రిటర్న్ తెచ్చుకున్నాడు కదా. నేను ఒక్కొక్కసారి ట్రై చేయి. ఇప్పుడు మొన్న ఏ ఛానల్లో నెంబర్ ఇచ్చాడు అతను. సుమన్ టీవీనా ఆదాన్లోనో నెంబర్ ఇచ్చాడు చూడు. లేడీస్కి ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాను అనేసి ఆ నెంబర్కి మెసేజ్ పెట్టి రిక్వెస్ట్ పెట్టు. అతను హ్యాకరే, హెల్ప్ చేస్తాడేమో. ఏమంటావు దానికి? నేను అది ఇంటర్వ్యూ చూసా ఆదాన్ ఛానల్లో. ఇంటర్వ్యూ అతను డైరెక్ట్ పబ్లిక్లోనే పెట్టాడు నెంబరు. బ్లాక్ వెబ్ గురించి మాట్లాడాడు. లేడీస్కి ఏమైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా, నేను హెల్ప్ చేస్తాను, నాకు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి, ఎనీ టైం నేను రెస్పాండ్ అవుతానని పెట్టాడు కదా. అతనికి ఎట్లయినా మెయిల్ చేసి అతను తేగలడు. అతని సామర్థ్యం ఉందనిపిస్తుంది నాకు. ఏమో మన అదృష్టం బాగుంటే హెల్ప్ చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. 2 lakhs ఉన్నారు సబ్స్క్రైబర్లు.